భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లిలోని గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, డైనింగ్ హాల్లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం భోజనం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భోజన విషయంలో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్, వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా వైరాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రింగ్ రోడ్డు సెంటర్లో ఎమ్మెల్యే మాధవ్ రామదాస్ నాయక్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే కొనియాడారు. టెక్నాలజీని దేశవ్యాప్తంగా తీసుకురావడంలో ఆయన కృషి మరవలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజీవ్ గాంధీ గారి జయంతిని పండగలాగా జరుపుకుంటున్న నేపథ్యంలో భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి ప్రధాని హయాంలో ప్రభుత్వ ఫలాలు గ్రామీణ స్థాయికి చెందాలని చెప్పేసి గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పేసి ఉద్దేశంతో పంచాయతీ రాజ్. ఇదే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థల్ని పెద్ద ఎత్తున సృష్టించి హైదరాబాద్లో పెద్ద మొత్తంలో నెలకొల్పే విధంగా కష్టపడ్డ నాయకుడు రాజీవ్ గాంధీ గారు. కాబట్టి దేశ ప్రజల ఆశీస్సులు వారి కుమారుడైన రాహుల్ గాంధీ గారి పైన ఉండాలని విజ్ఞప్తి చేస్తూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి వైరా నియోజకవర్గం పక్షాన మనసు పూర్తి